సాయిలు బోధన్ విజేత కాలేజీలో మద్నూర్ గ్రామానికి సంబంధించినటువంటి సాయిలు నాగంవార్ అన్న కుమారుడు ఆకాష్ విజేత కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బైపీసీ గ్రూప్. అతను డిసెంబర్ 15వ తారీఖు నుంచి అసలు కాలేజీలో లేడు. ఈ విషయంలో 30వ తారీఖు నాడు కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు యొక్క ఫీజు కట్టాలని చెప్పేసి చెప్తే సార్ కడతాం సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత జనవరి 3వ తారీఖు నాడు మళ్ళీ ఆ యాజమాన్యం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తల్లిదండ్రులకు మీకు అబ్బాయి లేడని చెప్తున్నారు. చెప్పగానే వీళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ స్థానికంగా పోయి యాజమాన్యాన్ని అడిగారు. అడిగితే మేము అప్పుడే చెప్పినాం, మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటున్నారు. అదే దానితో పాటు వీళ్ళు అక్కడ స్థానికంగా సిఐ డిఎస్పీ గారికి పిటిషన్ ఇస్తే వాళ్ళు అసలు స్పందన లేదు. అక్కడ కూడా ఏ రకమైన ఇది లేదు. అయితే స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వారికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడు అయినటువంటి వ్యక్తి గుంటూరులో ఒక డిఎస్పీగా ఉద్యోగం చేస్తున్నట. ఆయన ఈ పోలీసులకు ఫోన్ చేసి ఈ పోలీసులకు ఏ రకమైన కేసు కాకుండా చూస్తున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద స్కూల్ యాజమాన్యం పైన చట్టరీత్యా చర్య తీసుకోవడం కోసం V6 వారు గట్టిగా ప్రయత్నం చేశారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులకు తప్పకుండా అబ్బాయిని తెచ్చే విధంగా మీరు కదిలిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం.